ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోలాహలం నెలకొంది. నెల్లూరు జిల్లాలో వైసీపీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వైసీపీ అభ్యర్థి మెరిగా మురళీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు 22 మంది, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థులు 8 మంది బరిలో ఉన్నారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా నెల్లూరు ప్రతినిధి కృష్ణ అందిస్తారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. నామినేషన్ ప్రక్రియ ఉపసంహరణతో గడువు పూర్తవడంతో 23 మంది పట్టుబద్దలకు సంబంధించి 23 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా ఒక నామినేషన్ ఉపసంహరణతో 22 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించి 8 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల మార్చి 13వ తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వైసీపీ హవా కొనసాగుతుంది. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సంస్థలకు సంబంధించి మేరిగా మురళి ఏకగ్రీవంగా వైసీపీ పార్టీ తరఫున ఎన్నికయ్యారు. మేరిగా మురళి కుటుంబం రాజకీయ కుటుంబం కాగా 1995లో మేరిగా మురళి రాపోజీ నియోజకవర్గం నుంచి జడ్పీటీసీగా రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన 2013-2014 సంవత్సరం మధ్యలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా కూడా చేశారు. ప్రస్తుతం ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పార్టీ అభ్యర్థిగా ఏకగ్రీవం ఎన్నికయ్యారు. అదేవిధంగా వైసీపీ పార్టీకి సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ కావడంతో ఆయన ఈ యొక్క పట్టుబద్దల నియోజకవర్గానికి సంబంధించి ఉపాధ్యాయుల నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ పార్టీ తరపున బరిలో ఉన్నారు. అదేవిధంగా పట్టుబద్దలకు సంబంధించి వైసీపీ తరపున పేర్నంటి శ్యాంప్రసాద్ రెడ్డి కోటకు సంబంధించిన ఆయన బరిలో ఉన్నారు. అయితే అదేవిధంగా టీడీపీకి సంబంధించి పాలిప శ్రీకాంత్ అనే అతను పట్టుబద్దలకు సంబంధించి బరిలో ఉన్నారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలకు సంబంధించి కూడా ఇటు ఉపాధ్యాయులకు సంబంధించి కావచ్చు, ఇటు పట్టుబద్దలకు సంబంధించి కావచ్చు, 2 ఎమ్మెల్సీ స్థానాలకు కూడా వైసీపీ కైస్తం చేసుకునే దానికి కూడా పావులు కదుపుతోంది. ఇప్పటికే ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎక్కడ కూడా మద్యం, డబ్బు, ఇతర కూడా ఓటర్లను ప్రలోభ పెట్టుకుని ఉండడానికి కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ అనేక ఏర్పాట్లు పూర్తి చేసి ప్లంబింగ్ స్క్వాడ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ప్లంబింగ్ స్క్వాడ్ కూడా ఇట్లా ప్రకాశం కావచ్చు, చిత్తూరు కావచ్చు, నెల్లూరు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో కూడా తిరుగుతూ ఓటర్లకి ప్రలోభాలు పెట్టకుండా ఏదైతే డబ్బు, మద్యం సరఫరా కాకుండా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థులకు సంబంధించి ఈ ప్రసారానికి సంబంధించిన ఖర్చులు కూడా ఎప్పటికప్పుడు లెక్క తీస్తున్నారు. మీడియా పరంగా కూడా కావచ్చు, అడ్వర్టైజ్మెంట్ పరంగా కావచ్చు, ఏ విధంగా అయితే ఖర్చు పెడుతున్నారు ప్రతి రూపాయి కూడా రిటర్నింగ్ అధికారికి కూడా దీన్ని లెక్క చెప్పాలని కూడా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఈ వైసీపీ పార్టీలు చేస్తున్న ఇప్పటికే పట్టుబద్దలకు సంబంధించి కావచ్చు, ఎమ్మెల్సీ ఉపాధ్యాయులకు సంబంధించి అనేక బోగస్ ఓట్లు చేర్చున్నారని కూడా ఇటు వామపక్షాల పార్టీలు కావచ్చు, ఇట్లా సంబంధించి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ కావచ్చు అనేక ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది కూడా ఎన్నికల సంఘాన్ని కూడా ఎన్నికల కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఎన్నికల కమిషన్ కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పట్టుబద్దలకు సంబంధించి అనేక బోగస్ ఓట్లు కూడా తొలగించి తుది జాబితా కూడా విడుదల చేస్తున్నారు. అయితే ఇట్లా వామపక్షాలకు సంబంధించి బాబురెడ్డి ఉపాధ్యాయులకు సంబంధించి బాబురెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాల పార్టీకి సంబంధించిన సిపిఐ వామపక్షాలకు సంబంధించిన పార్టీ అభ్యర్థి హవా సాగించారు. ఎమ్మెల్సీ బాలసుబ్రహ్మణ్యం కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉండగా ఇప్పుడు ఏ పార్టీ ముందుకు వస్తుందో కూడా చూసుకోవాల్సిన పరిస్థితి.